అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ హస్బెండ్ 61వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. రోజు తనకు ఎదురొచ్చే చేతులను థింగ్స్ తీసుకొని చేతిని చుట్టుకునేది. ఇప్పుడు కనీసం అను జాడ కూడా లేకపోయేసరికి కూతురిని అడుగుతాడు క్రిష్. అభి ఇంట్లో అని హాల్ వైపు చేసి చూపిస్తూ డాడీ మమ్మీకి ఆయి వచ్చి అని అంటుంది. అభి ఉడ్డది. వాట్ మమ్మీకు హెల్త్ బాగోలేదా అని క్రిష్ అంటే అని బుజ్జిది అంటే కూతుర్ని ఎత్తుకొని బెడ్రూమ్కి వెళ్తాడు క్రిష్. బెడ్ మీద ఒక సైడ్కి ముడుచుకొని పడుకొని ఉంటుంది అను. ఏమైందని 2 అడుగుల్లో అనుని చేరుకొని పడుకున్న అను చెంపలను తడితే ఒళ్ళు పేలిపోతుంటుంది. సడన్గా ఇంత ఫీవర్ ఏంటని క్రిష్ ఆలోచిస్తూ అను ఏమైంది, ఇంత ఫీవర్గా ఉంటే కనీసం కాల్ కానీ చేయలేదు ఎందుకని కోపంగా అడుగుతాడు. చిన్నగా కళ్ళు తెరిచి పర్లేదు అభి గారు, ట్యాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుందని అంటుంది. కూతుర్ని కిందకు దించి కూల్ వాటర్తో తడిపిన నాప్కిన్ అను తల మీద పెట్టి తెలిసిన డాక్టర్కు కాల్ చేస్తాడు క్రిష్. చలికి అను క్రిష్ చేతుల్ని ఆమె గుండెల దగ్గర దాచుకుంటే ఏసీ ఆఫ్ చేసి బ్లాంకెట్ని ఆమెకి ఫుల్గా కప్పుతాడు. ఇది వద్దు, మీరు కావాలని అను బ్లాంకెట్ని తీసేసి క్రిష్ చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంటే క్రిష్ జెంటిల్ అని అంటూ అతను బెడ్ మీదకు చేరి అనుని అతని కౌగిట్లో బంధిస్తాడు. చల్లగా ఉన్న అను దేహం క్రిష్ వెచ్చటి కౌగిట్లో బందీ అయితే కాసేపటికి సెక్యూరిటీ నుండి కాల్ వస్తుంది. డాక్టర్ వచ్చాడని లోపలికి పంపండి అంటూ తన ఖర్చుకుపోయిన అనుని చూసి బ్లాంకెట్ని కప్పి ఆడుకుంటున్న కూతుర్ని ఎత్తుకొని డోర్ వరకు వెళ్ళి డాక్టర్ని లోపలికి తీసుకొని వస్తాడు. చెక్ చేసిన డాక్టర్ నార్మల్ ఫీవర్, భయపడాల్సిన అవసరం లేదని చెప్తే హై ఫీవర్ తగ్గేందుకు ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చి క్రిష్ ఇచ్చిన మనీ తీసుకొని వెళ్ళిపోతాడు. డాడీ మమ్మీకు ఆయి అని కూతురు ముఖం చిన్నబుచ్చుకొని అంటుంది. బుజ్జిది తగ్గిపోతుంది, మనం వెళ్ళి మమ్మీకి పాలు తెద్దామని పాపని ఎత్తుకొని చాలా నెలల తర్వాత మళ్ళీ అను కోసం కిచెన్లోకి అడుగు పెడతాడు. పాలు గోరువెచ్చగా హీట్ చేసుకొని కూతుర్ని ఆడుకోమని ఫ్లోర్ మీద వదిలిపెడితే డాడీ మాట దాటని కూతుర్లా టాయ్స్తో ఆడుకుంటుంది. అవి నిద్రపోతున్న అనుని బలవంతంగా లేపి అను పాలు తాగి మెడిసిన్ వేసుకో పడుకో అని చెప్పి అంటాడు క్రిష్. వద్దని అను అంటే భుజం మీద తలవాల్చిన అను నోటికి పాలు నెమ్మదిగా తాగించి మెడిసిన్ వేసి ఇంకా పడుకో అని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పుతాడు. బయటికి వెళ్ళిన రంగమ్మ బెడ్రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తుంది. చెప్పు రంగమ్మ అని క్రిష్ అంటే, బాబు అను అమ్మకు బాగోలేదా, డాక్టర్ వచ్చి వెళ్ళాడని సెక్యూరిటీ గార్డ్స్ చెప్పారు. నార్మల్ ఫీవరే, రేపటికి తగ్గిపోతుంది. నైట్ డిన్నర్కు లైట్ ఫుడ్ రెడీ చేయి. సరే బాబు, మీకు కాఫీ తీసుకురానా, ఇప్పుడే వద్దు కాసేపు అయ్యాక తీసుకొనిరా అని అంటూ అభి బుజ్జి దానికి బాత్ చేయించి మాయిశ్చరైజర్ని అప్లై చేసి నైట్ డ్రెస్ వేసి తను కూడా ఫ్రెష్ అయ్యి అను టెంపరేచర్ చెక్ చేస్తాడు. అప్పటికి ఇప్పటికీ కాస్త ఒళ్ళు చల్లబడటంతో ఊపిరి పీల్చుకొని అను పక్కనే కూర్చొని తలని మృతు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. డాడీ నాకు కిచ్ అని బుడ్డది పోటీకి వస్తే ఎత్తుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని బుగ్గలకి ముద్దులు పెడుతూ మీ మమ్మీ స్పృహలో ఉండుంటే కుళ్ళుతో ఏడ్చేదే అని క్రిష్ అంటాడు. బుడ్డదానికి ఏం అర్థమైందో కానీ గలగల నవ్వుతుంది. తండ్రి కూతురుల అల్లరికి అను మెలకు వస్తే మమ్మీ ఆగిపోయి అని నుదుటి మీద చెయ్యేస్తుంది. కూతురు చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకొని తగ్గింది, దూరం ఉండు అభి బంగారం, నీకు కూడా ఇన్ఫెక్షన్ చేస్తుందని అంటుంది అను. ఇట్స్ ఓకే, నీకు వచ్చింది నార్మల్ ఫీవరే అని అంటూ పైకి లేస్తే అభి నీ కిందకు విడిచి ఫీవర్ ఏంటి సడన్గా అని అడుగుతాడు క్రిష్. జ్వరం వచ్చిన నన్ను దోచలా చూస్తారే అని అను ముఖం చిన్నబుచ్చుకొని అంటుంది. ఓవర్ చెయ్యకు, కాల్ చెయ్యాలని సెన్స్ కూడా లేదా, అరుస్తున్నారు నా మీద, నేను ఇంకా మీ మీద అలకగానే ఉన్నానని మూతి ముడిచి అంటుంది అను. క్రిష్ ఆమె వైపు వియాడ్గా చూస్తూ ఉంటే అను పైకి లేచి జుట్టు ముడిపెట్టుకుని వాష్రూమ్లోకి దూరుతుంది. దీనికి ముందు ఈ అలిగే జబ్బు తగ్గించాలనుకొని ఫోన్ కాల్ రావడంతో బాల్కనీలోకి వెళ్తాడు క్రిష్. అభి వంశీ కార్డ్స్ ప్రింట్ అయ్యాయి, మొదటి శుభలేఖ దేవుని సన్నిధిలో ఉంచాలి, రేపు ఉదయమే నువ్వు అను రావాలని బామ్మ అంటుంది. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన అను వైపు చూస్తూ ఓకే గ్రాని అని కాల్ కట్ చేస్తాడు. అద్దం ముందు నిలబడిన అనుని వెనక నుండి హత్తుకొని ఇప్పుడు ఎలా ఉంది నీకని అడుగుతాడు క్రిష్. ఫీవర్ తగ్గింది అభి గారు. ఎవరు ఫోన్ అని అడుగుతుంది. గ్రాని గుడికి రమ్మని పిలుస్తుంది. నువ్వు ఓకే అయితే వెళ్దాం, నాట్ ఓకే అయితే రెస్ట్ తీసుకో, నేను గ్రానీతో చెప్తాను. గుడికి ఎవరు వద్దని అంటారు అభి గారు, నేను బాగున్నాను, వెళ్దామండి. ఓకే, రేపు మార్నింగ్ నిన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి నేను అభి బయటికి వెళ్తాం. అంటే గుడికి మీరు రారా, సీరియస్గా చూస్తూ తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు, గంటు పెట్టుకున్న మొహంతో అభినైనా పంపండి, తను వస్తే తీసుకెళ్ళు, నాకు మాత్రం నీ పైత్యాన్ని చూసే ఓపిక ఇంట్రెస్ట్ రెండూ లేవని మెడ కింద ఖర్చుకున్న బొట్టు పిల్లని ఆమె నుదుటిన పెట్టి
డిన్నర్ చేద్దాం రా అని అంటూ అను చెయ్యి పట్టుకొని లాక్కొని కిందకు తీసుకొని వెళ్తాడు. శాడిస్ట్ మొగుడు, ఒక్కసారి కూడా నా మాటకి విలువ ఇవ్వడు అని అను నోట్లోని కొనుక్కొని ప్లేట్లో ప్రత్యక్షమైన ఇడ్లీని చూసి, రంగమ్మ మార్నింగ్ పెట్టాల్సిన ఇడ్లీ ఇప్పుడు పెట్టావేంటనను అంటుంది. ఇది క్రిష్ బాబు మీకు అదే చేయమన్నారని రంగమ్మ అంటే అను క్రిష్ వైపు గురుగా చూస్తుంది. చూసింది చాలు మింగు అని క్రిష్ కసరితే కొరకొర చూస్తూ, మీకేమో స్పెషల్ డిషెస్, నాకేమో ఇడ్లీ ఎన్స్ అని అరుస్తుంది. కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నేను ఇలాగే నెలకొకసారి బెడ్ మీద పడిపోము, నోరు మూసేసుకొని తిను. ఆ బెడ్ మీద నేను పడ్డానికి కూడా కారణం నా శాడిస్ట్ మొగుడే కదా. రోజు అప్పడం అయిపోతున్నా అయినా నా మీద కన్సర్న్ కూడా లేదని ఏడుపు ముఖం పెడుతుంది. బెడ్రూమ్లో చూపిస్తాను నా కన్సర్న్ అని క్రిష్ అంటే, మనసులో అనుకునే స్వేచ్ఛ కూడా లేదా నాకు? లేదు. తింటావా? తినిపించాలా? అక్కర్లేదని అదే తినేసి పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని, మీ పాప పడుకున్నాక పాప అంటూ వస్తారుగా అప్పుడు చెప్తానంటూ విసురుగా జడ వెనక్కి నెట్టి పైకి వెళ్ళిపోతుంది. డాడీ మమ్మీ యాంగ్రీ అని అభి అంటే, మీ మమ్మీ కోపానికి మన గార్డెన్లో ఉన్న బర్డ్స్ కూడా భయపడవు బంగారం అని కూతురికి మూతి తుడుస్తూ అంటాడు. ఆఫ్టర్ 1 అవర్ పాపని పడుకోబెట్టి ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడి బెడ్రూమ్కి వస్తాడు. క్రిష్ వస్తున్నది ఊరగా చూసి గట్టిగా కళ్ళు మూసేసి నిండా దుప్పటి కప్పుకుంటుంది అను. బెడ్రూమ్ లాక్ వేసి బాల్కనీ డోర్ కూడా లాక్ చేసి కర్టెన్స్ లాగి మొబైల్ని సైలెంట్లో పెట్టి టేబుల్ మీద పడేసి అను పక్కన పడుకొని తల మీద చేయి పెట్టుకొని ఆమె వైపే చూస్తాడు. ముసుగు నెమ్మదిగా తీస్తే కళ్ళు గట్టిగా మూసుకుంటుంది అను. నవ్వుకొని చేతిని బుగ్గ మీదుగా రాస్తూ శంఖం లాంటి కంఠం మీద రాగానే అప్పటికే ఊపిరి బిగపట్టిన అను క్రిష్ చేతిని నెట్టేసి అటు తిరిగి పడుకుంటుంది. నడుము మీదుగా చేతిని పోనిచ్చి గట్టిగా వెనుక నుండి హక్ చేసుకొని చెవి తమ్మని పంటితో చిన్నగా కొరికితే సర్రున ఒళ్ళంతా కరెంటు పాస్ అయితే భుజంతో రాసుకుంటూ దూరం జరగండి అని అంటుంది చిన్నగా. నాకెందుకో ఇంకా గట్టిగా హక్ చేసుకో అన్నట్లు వినిపిస్తోందను. క్రిష్ టచ్ అనుని మరో లోకలకు తీసుకుని వెళ్తుంటే కష్టంగా పెదవులు బిగబట్టి నడుము మీదున్న చేతిని తీసేయాలని చూస్తే ఇంకా బిగుతుగా బిగుసుకుంటుంది. ఇప్పుడు నిన్ను బ్రతిమాలాలా? టచ్ చేస్తే సరెండర్ అయిపోతావు పాప, ఇంకెందుకు నీకు ఈ అలకలు? అను మూతి నల్లగా పెట్టుకొని, నేను మీకు అలసైపోయాను కదా, ఈ మధ్య నన్ను కూరలో కరివేపాకులా తీసివేస్తున్నారని అక్కసు వెళ్ళకక్కుతుంది అను. అని నేను అన్నానా? అన్నీ అనాల్సిన అవసరం లేదండి, బిహేవియర్ని బట్టి కూడా కొన్ని చెప్పేయవచ్చు అని అంటుంది అను. సరే, నువ్వు కూరలో కరివేపాకు కాదు నా స్వీట్ బటర్ స్కాచ్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు. దారిలోకి వస్తున్నాడు నా శాడిస్ట్ మొగుడు అని లోలోనే సంతోషపడిపోతూ క్రిష్ వైపు తిరుగుతుంది. క్రిష్ అరచేయి అను చెంప నిమురుతుంటే, మీరు నా కోసం ఒక కవిత చెప్పాలి, అది కూడా ఇప్పుడే. కవిత చాలా? పుస్తకం రాసి పబ్లిష్ కూడా చేయించాలా? అవసరం లేదు, జస్ట్ 2 లైన్లు చాలు అని అంటుంది అను. నాకు కవితలు రావు, కవ్వింతలొచ్చు, నేర్పించనా అని మత్తుగా అను మెడ మీద ముద్దులు పెడుతూ అంటాడు. క్రిష్ కళ్ళు తమకంతో మూతలు పడుతుంటే, ఆ అభిగారు చెప్పారా లేదా అని అడుగుతుంది. చెప్పను, చూపిస్తాను ఆగు అని అంటూ ఆమె పెదవుల దగ్గరికి వస్తూ ఉంటే అను పెదవుల మీద చెయ్యి అడ్డుపెట్టి కోపంగా చూస్తుంది. పైకి లేచి నిట్టూర్చి, ఓయ్ వింటున్నావా అని అంటాడు క్రిష్. అంటూ పైకి లేచి క్రిష్ ఎదురుగా బాసిం పట్టు వేసుకొని కూర్చుంటుంది అను. అను చెయ్యి పట్టుకుని అతని ఛాతీ మీద ఉంచుకొని, పరిచయం వద్దనుకున్నా కానీ ప్రాణమైపోయావు, నిన్ను వద్దనుకున్నా కానీ విడలేని బంధంగా మారిపోయావు, నువ్వంటే ఎంత ఇష్టమంటే నన్ను నేను మార్చుకునేంతగా, నీకోసం ప్రాణం ఇస్తా అని చెప్పను కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను అను. ఐ యామ్ అడిక్టెడ్ యూ, నీ టచ్ నాకు డ్రగ్, అది లేకపోతే పిచ్చెక్కుతుంది తెలుసా. అప్పటికే అను కళ్ళల్లో ఆనందంతో నీళ్లు జారితే గట్టిగా క్రిష్ని ఫోర్స్గా హక్ చేసుకొని వెనక్కి వాలేలా చేస్తుంది అను. ఏంటి పాప, ప్రేమ పొంగిందా అని వెనక్కి వాలిన క్రిష్ 2 చేతులతో అనుని చుట్టేస్తూ అడుగుతాడు. మీ మీద ప్రేమ నాకెప్పుడు పెరుగుతూనే ఉంటుంది అభిగారు అని అంటూ ఆమె చనువుగా క్రిష్ గరుకు చెంపల మీద పెదవులని తాకిస్తుంది. నవ్వి అనుని కిందకు చేర్చి ఆమెపై వాలుతూ, బాగున్నావా అని అడుగుతాడు. అని చేతులు చాపితే అను గుండెల్లో తలపెట్టుకుంటాడు క్రిష్. ఆమె పెదవులకు దగ్గరగా ఉన్న క్రిష్ నుదుటిని ముద్దాడి తల నిమిరితే, ఇలా ఫీల్ లేదు పాప అంటూ అను చీరని ఆమె నుండి దూరం చేసి పక్కన పడేస్తాడు. బ్లౌజ్ హుక్స్ మునిపంటితో తీస్తూ, అలకపోయినట్లేనా అని అడుగుతాడు క్రిష్. ఇప్పటికి పోయిందని నవ్వుతుంది అను. ఏ దొంగపిల్ల, రెచ్చగొట్టకు అని అంటూ బ్లౌజ్ని దూరం చేసి 2 శిఖరాల మధ్య నదిపాయలో ఉన్న ప్రదేశంలో ముద్దు పెట్టి తలపెట్టుకుంటాడు క్రిష్. క్రిష్కి ఎప్పుడు అలా పడుకోవడం ఇష్టం కాబట్టి చిన్నగా నవ్వుకుని జుట్టును నిమురుతూ, అభిగారు మీరు నవ్వితే చాలా బాగుంటారు, ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి అని అంటుంది అను
ప్రేమగా చిన్నగా నవ్వి, నువ్వు మాత్రం ఎప్పుడు ఇలా నీ కౌగిట్లో నాకు ఊపిరాడకుండా బంధించాలి అని అంటూ ఆమె మెడవంపుల్లో పెదవులతో ఎంగిలి ముద్రలు పెడుతూ ఆమె చేతులని అతని చేతులతో లాక్ చేస్తాడు. తీయని సలపరం ఒళ్ళంతా కూడా పాకితే క్రిష్ పెదవులు ఆమె ఒంటికి సరికొత్త రంగులు అద్దుతాయి. అతడి తాకిడికి నిలువలేక మైకంలో మునిగిన అను క్రిష్ గుండెల మీద అలసి చేరితే నగ్నంగా ఉన్న అను వీపు మీద వేళ్లతో రాస్తూ దగ్గరికి లాక్కొని బ్లాంకెట్ కప్పుతాడు. నుదుటి మీద ముద్దు పెట్టి అను వైపు చూస్తే డిమ్ లైట్కి ఇరువురి ప్రేమ యుద్ధంలో ఘాటుపడిన పెదవులు మెరుస్తూ కందిన బుగ్గలు వాడిపోయిన మొహంతో మరింత ముద్దు మనోహరంగా కనిపిస్తూ ఉంటే గడ్డం పట్టుకుని పైకెత్తి పెదవులని అందుకుంటాడు క్రిష్. నిద్రొస్తుంది అభిగారు, ఇంకా నా వల్ల కాదు అంటూ అతని ఛాతినే పరుపుగా మార్చుకుంటుంది. పడుకో అను, ఇప్పుడు నిన్నెవరూ పడుకోకని అన్నారని క్రిష్ కూడా ఆమెని కౌగిట్లో బంధించేస్తాడు. అతని గుండె చప్పుడు వింటూ అను నిద్రలోకి జారుకుంటే వాడి నలిగిన మల్లెల్ని చూస్తూ నవ్వి క్రిష్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు అను రెడీ అయి కిందకు వస్తే వెళ్దామా అని అంటుంది. అనుని కింద నుంచి పై వరకు కళ్ళు మాత్రమే దింపి శారీ చూసి చేంజ్ చేసుకో అని అంటాడు సీరియస్గా. ఏమైంది అభి గారు, కొత్తదే కదా కట్టుకున్నాను, ఏ నాకు బాగోలేదా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది. నీకు బాగుందేమో, నాకు బాగోలేదని క్రిష్ అంటే అను క్రిష్ వైపు వింతగా చూస్తూ ఉంటే నడుము దగ్గర వేలు పెట్టి చూపిస్తూ, ఇది నా ప్రాపర్టీ, ఈ శారీ ట్రాన్స్పరెంట్గా ఉంది, నడుము షో అవుతుంది, అందుకే నాకు నచ్చలేదు, పోయి వేరేది కట్టుకొని రాపు అని గట్టిగా చెప్పి కూతురి పిలకల్ని సరిచేసి ఎత్తుకొని హాల్ నుండి బయటికి నడుస్తాడు. అయ్యగారికి క్వింటాల్లో పాజిటివ్నెస్ ఉందనుకొని నవ్వుకొని ఇంకోసారి కట్టుకొని కార్ దగ్గరికి నడిస్తే తండ్రి కూతుర్లు చక్కగా సాంగ్స్ వింటుంటారు. కార్ డోర్ తీసి కూర్చుంటూ, అభిగారు మీ కూతురికి మీరంటే ఇష్టమని తెలుసు కానీ మరి మీ సాంగ్సే వినేంత ఇష్టమని తెలియదండి అంటూ హ్యాండ్ బ్యాగ్ సీట్లో పెట్టి పాపని ఒళ్ళోకి తీసుకుంటే నువ్వు మమ్మీ డాడీ అని కిందకు దిగి క్రిష్ మీదకు పాకుతుంది. నా ప్రిన్సెస్ డ్రైవ్ చేస్తుందా అని క్రిష్ అంటే ఎస్ డాడీ అని స్టీరింగ్ మీద చేయేస్తుంది అభి. కార్ స్టార్ట్ చేసిన క్రిష్ కూతురికి స్టీరింగ్ వదిలేసి కంట్రోల్ చేస్తూ ఉంటే బుజ్జిదాని ఆనందం అంతా ఇంత కాదు. తను ఆడుకునే బ్యాటరీ కార్ని తిప్పినట్లుగా తిప్పుతుంది. అబ్బా కూతురు ఇద్దరూ కలిసి ఈరోజు పరలోకయాత్రకు పంపించేలా ఉన్నారని అను నోట్లో గొనిగితే, ఏంటి పాప ఏదో అంటున్నామని అంటాడు క్రిష్. ఏమీ లేదు కానీ ముందు స్టీరింగ్ పట్టుకోండి అభి గారు, భయంతో పోయేలా ఉన్నానని అను అంటే మమ్మీ వైపు చూసి బుజ్జిది కిలకిలా నవ్వుతుంది. ఇలా రావే నువ్వు ముందు అని పాపని అను ఒడిలోకి లాక్కుంటే ఎందుకంత భయం, నేనున్నాను కదా అని అంటూ క్రిష్ అంటాడు స్లోగా డ్రైవ్ చేస్తూ. కార్ని గుడి దగ్గరే ఆపితే నా భయం కూడా మీరు ఉన్నారనే మహానుభావ, అలా అంటావా, అయితే ఈసారి నీతోనే డ్రైవ్ చేయిస్తాను, మీరు అలాంటి వైట్ డెసిషన్స్ తీసుకోకండి, ఇంతకుముందు నువ్వే అడిగావు నేర్పించమని, బుద్ధి తక్కువై అడుగుంటాను కానీ ఇంతవరకు వచ్చి లోపలికి రాకపోతే పాపం అండి, రండని అంటుంది అను. నువ్వు వీక్లీ వెళ్తావు కదా అను, ఎంత పుణ్యం వచ్చిందేంటి అని వెటకారంగా అడుగుతాడు క్రిష్. పుణ్యం చేశాను కాబట్టి మీరు దొరికారు అభి గారు, పిచ్చా నీకు, నేను పుణ్యం చేస్తే నీకు దొరకలేదు, నా ఆఫీసులో నువ్వు నన్ను తోసేయడం వల్ల కలిశాము, ఇంకా అది మర్చిపోరా, మీ మీద భయంతో ఏదో అలా చేశాను, అందుకని ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇలా దెప్పుతూనే ఉంటారా, ఎలా మర్చిపోతాను పాప, నన్ను ఎన్నిసార్లు కిందకు తోసేసావు, అడ్డడ్డే దాని సంగతి మర్చిపోయాని, రివెంజ్ ప్లాన్ చేయాలి కానీ నువ్వు వెళ్ళు, నేను నా ప్రిన్సెస్ జాలీగా తిరిగేసి వస్తావని అంటాడు క్రిష్. మూతి క్రిష్ చూడకుండా తిప్పాను అనుకుంటుంది కానీ అది క్రిష్ కంటపడి డోర్ తీసే సమయంలో క్రిష్ అరచేతిలో నలిగితే నడుముని ఎర్రగా చేసుకొని ఏడుపు ముఖం పెట్టుకొని అవి చేతుల బండరాళ్ళ అని తిట్టుకొని కార్ దిగి గుడిలోకి వెళ్తుంది. బయటే చెప్పులు వదిలి ట్యాప్ దగ్గర కాలు కడుక్కొని బామ్మగారికి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కొని లోపలికి నడిస్తే అప్పుడే అనన్య ఫ్యామిలీతో కలిసి క్రిష్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పూజలో నిమగ్నమై ఉంటారు. అను లోపలికి వెళ్ళేంత వరకు ఒడిలో పాపను కూర్చోబెట్టుకొని చూసి కార్ని యూటర్న్ చేస్తాడు క్రిష్. ఏంటి లేటు అని సరళ అంటే మీ అబ్బాయి గారు వదలాలి కదా అని పుసుక్కున రోజాతుంది అను. అది సరళ ఆ పక్కనే ఉన్న సుజాతకు వేరేలా కన్వర్ట్ అయి ముసిముసిగా నవ్వుతుంటే అను సిగ్గుతో బుగ్గలు రెండు ఎర్రగా మార్చుకుంటుంది. ఇదిగో కోడల పిల్ల, సిగ్గుపడింది చాలు కానీ ఇంతకీ మాకు బుజ్జి కృష్ణని ఎప్పుడు ఇస్తున్నావని అడుగుతుంది సుజాత. సరళను నవ్వుతూ చూస్తూ ఉంటే మీ అబ్బాయి గారు అభి ఒక్కతే చాలని ఫిక్స్ అయ్యారు అత్తయ్య, నేనేం చేయాలని అంటుంది అను. అదేంటను అని సరళగారంటే అవును అత్తయ్య,
ఆయన అదే మాట మీద ఉన్నారు, నేనెంత చెప్పినా వినట్లేదని అంటుంది అను. సరళ, సుజాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నిట్టూరిస్తే బామ్మ అను ముందుకి రావే అని పిలుస్తుంది. ఆ బామ్మగారంటూ అను ముందుకు వెళ్తే అమ్మవారి కోసం చేయించిన లక్ష్మీహారం అను చేతిలో పెట్టి నువ్వే ఇవ్వు అని అంటారావిడ. బామ్మగారు నేనెందుకని అను అంటే, మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చి ఆనందాల్ని తెచ్చావను, నువ్వే ఇవ్వాలని బామ్మగారు అంటుంది. అందరూ కూడా అదే మాట అనటంతోటి అను ఇంక తప్పక హారం తనే దగ్గరుండి అమ్మవారికి సమర్పిస్తే బసవరాజు గారికి కూతురి విషయంలో ఎక్కడో మూలన ఉన్న అనుమానం కాస్త తీరిపోతుంది పూర్తిగా. వంశీ, అనన్య బయట కోనేటి దగ్గర ఒకరు ఆ చివర ఒకరు ఈ చివర నిలబడితే అక్కడున్న నిశ్శబ్దాన్ని వంశీనే బ్రేక్ చేస్తాడు. అనన్య అని వంశీ అంటే తలదించి నిలబడిన అనన్య తలెత్తి పైకి చూస్తుంది. నా విషయంలో నీకేమైనా అడగాలని ఉందా అని వంశీ అంటే, అది వంశీ గారు, ఈ పెళ్లి నిజంగా మీ ఇష్టంతోనే ఒప్పుకున్నారా? ఐ మీన్ మీ ప్రవర్తన నాకు చాలా అనుమానాలు పుట్టిస్తోందండి. ప్లీజ్ ఒకవేళ బలవంతంగా ఒప్పుకొని ఉంటే చెప్పేయండి, నేను మా ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకొని మేనేజ్ చేసుకుంటానని అంటుంది అనన్య. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాక దగ్గరలో ఎవరూ లేని చూసి పింక్ శారీలో ముద్దుగా ఉన్న ఆమె దగ్గరికి వచ్చి నడుం పట్టుకుని తన వైపుకు లాక్కుంటాడు. షాక్ తిని బిగుసుకుపోయి అనన్య చూస్తూ ఉంటే బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు నచ్చే ఓకే చేశాను, ఇప్పుడు నీ డౌట్ క్లారిఫై అయ్యిందా అని అంటాడు వంశీ. ఏమీ మాట్లాడక బొమ్మల తన చేతిలో ఒదిగిన అనన్యం చూసి ఓయ్ అంటూ చెంప మీద చిన్నగా తడితే స్పృహలోకి వచ్చి వంశీ గారు ఎవరైనా చూస్తారండి, వదలండి అని అనన్య అంటే వదిలి సారీ నీకు ఎలా చెప్పాలో తెలియక అలా కిస్ చేస్తానని చెప్పి వంశీ అనన్యని వదిలి ముందుకు వెళ్ళిపోతే నడుము దగ్గర మంట పెట్టి చూసుకున్న అనన్యకు అక్కడ ఎర్రగా కమిలిపోయి ఉంటుంది. కథ ఇంకా ఉంది. మరి వంశీ ముందే ఒకరిని ప్రేమించి ప్రేమలో మోసపోయాడని అనన్యకు తెలిస్తే, వంశీ ఈ పెళ్లి నిజంగానే తన ఇష్ట ప్రకారం చేసుకోవట్లేదని అనన్యకు తెలిస్తే పరిస్థితి ఏంటి? మరి అను కృష్ణ జీవితంలో కర్ణ సాన్వీలు ఎలాంటి తుఫాన్ని సృష్టించబోతున్నారు? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.